2026 ఫిబ్రవరి 7వ తారీఖున యూట్యూబ్లో నేను T20 వరల్డ్ కప్ అనేది ఇండియా గెలవటం జరుగుతుందని చెప్పడం జరిగింది. అంటే టోర్నమెంట్ స్టార్ట్ అవ్వకముందే చెప్పడం జరిగింది. అది మార్చి 8వ తారీఖున అది ప్రూవన్ అయ్యింది. ఇది యూట్యూబ్ ఛానల్లో పెట్టడం జరిగింది. వార ఫలాల్లో పెట్టాను కూడాను. మీ కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది. నిజమా కాదా అనుకుంటే కనుక లింక్ ఓపెన్ చేసి చూడండి. జై శ్రీరామ్. 2022 నుంచి 2026 మార్చి వరకు మొత్తం 20 ప్రెడిక్షన్స్ అనేవి ప్రూవెన్ అయ్యాయి. అవన్నీ కింద డిస్క్రిప్షన్ లో ఇవ్వడం జరుగుతోంది. ఇది నిజమా కాదా అనుకుంటే కింద డిస్క్రిప్షన్ లో లింక్స్ ఓపెన్ చేసి చూడండి. నిజమైతేనే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మకర రాశికి అధిపతి శని. మకర రాశిలో ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు, శ్రవణం 4 పాదాలు మరియు కనిష్ట 2 పాదాలు ఉంటాయి. ఈ నక్షత్రం వాళ్ళందరూ నేను చెప్పే వార ఫలితాలు వర్తిస్తాయి. ఈ వారంలో మకర రాశి వారికి తృతీయ స్థానంలో శని యోగిస్తున్నారు, రవి బుధుడు యోగిస్తున్నారు పంచమ స్థానంలో. మకర రాశి వారికి 6వ స్థానంలో గురువు ఉన్నారు కాబట్టి శనగలు దానం చేయండి, బ్రాహ్మణుడికి మంచి ఫలితాలు ఉంటాయి. అలాగే దుర్గాదేవిని ఆరాధించండి, ఇంకా మంచి ఫలితాలు ఉంటాయి ఈ వారంలో అయితే కనుక. ఆదివారం రోజున ముఖ్యమైన పనులు స్టార్ట్ చేయకండి. స్టార్ట్ చేసేయని వ్యతిరేక ఫలితాలు, ధన నష్టం వచ్చే అవకాశం ఉంటుంది. మంగళవారం, బుధవారం, గురువారం ముఖ్యమైన పనులు స్టార్ట్ చేస్తే కనుక ఖచ్చితంగా విజయం సాధిస్తారు. చాలా చాలా మంచి డెవలప్మెంట్స్ అయితే వస్తాయి. మకర రాశి వారి కుటుంబ పరంగా సమస్యలు ఉంటాయి. 2వ స్థానంలో శని తృతీయంలో ఉంటాము, 2వ స్థానంలో రాహు ఉండటము ఈ విధంగా కలిసి ఉన్నది కాబట్టి మీకు ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది. కుటుంబ పరంగా, ధన పరంగా మాత్రం ఏదో విధంగా ధనం అనే చేతికి వస్తుంది. చాలా మంచి ఫలితాలు అయితే ఉంటాయి. లవర్స్ కి మాత్రం బ్యాడ్ టైం నడుస్తోంది, చాలా జాగ్రత్తగా ఉండండి. పంచమాధిపతి శుక్రుడు 6వ స్థానంలో ఉండటం మూలంగా ఇబ్బందులు వస్తాయి. లవర్స్ తో జాగ్రత్త అంటూ ఎక్కువ తీసుకోండి. హెల్త్ పరంగా చాలా బాగుండబోతోంది. ఈ వారం అనేది చాలా ఆనందంగా అయితే ఉంటారు. శత్రువులు అనే వాళ్ళు చాలా తక్కువగా ఉంటారు. శత్రువులు మిత్రులు అయ్యే అవకాశం ఉన్నది ఈ వారం అనేది. బిజినెస్ పరంగా మాత్రం బ్యాడ్ టైం నడుస్తోంది. పెట్టుబడి తగ్గించి పెట్టుకోండి, మంచి ఫలితాలు ఉంటాయి. మ్యారేజ్ పరంగా మాత్రం చాలా బాగుండబోతోంది ఈ వారం అనేది. వృత్తి పరంగా ఇక్కడ దశమాధిపతి అయిన శుక్రుడు 6వ స్థానంలో ఉన్నారు. ఇబ్బందులు ఉంటాయి, చాలా జాగ్రత్తగా ఉండండి ఈ వారం అనేది. వృత్తి పరంగా సమస్యలు ఉంటాయి. మీ భవిష్యత్ వివరాల కోసమై ఛానల్ జ్యోతిష్యాలను సంప్రదించండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.